సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు, ఏం చేస్తుంటారు? కరి దినేష్ విహారు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ప్రింటింగ్ చేస్తాను. టీషర్ట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ మీద ప్రింటింగ్ చేస్తాను. వైజాగ్లో నా బిజినెస్. అంటే ఈ ఐకాన్ సమ్మిట్ కోసమని మీరు స్పెషల్గా వైజాగ్ నుంచి వచ్చారా? ఎస్. ఓకే. సో ఈ 2 days సెషన్స్ జరిగినాయి కదా, ఈ సెషన్స్ అన్ని కూడా మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. సో మరి ఈ సెషన్స్ బట్టి మీకు ఏం అర్థమైంది? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ ద యంగ్ జనరేషన్. బికాస్ ఇప్పటి వరకు జరిగింది ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో, అలాగే సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎలా ఉన్నాయో, వీటన్నిటి మీద కూడా సూపర్ సెషన్స్ జరిగాయి. నిన్న ఒక శశిధర్ రెడ్డి అనుకుంటా, ఆయన పేరు శశిధర్ రెడ్డి అనుకుంటా, ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేషనల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంది, మన ఆపరేషన్ సింధూర్లో ఎలా ఉపయోగించారు. ఇవన్నీ కూడా మంచి క్లాసెస్, మంచి సెషన్స్ జరిగాయి. అలాగే ఈ రోజు జరిగిన సెషన్స్ అయితే గూస్ బంప్స్. నిన్నటికన్నా ఈ రోజు జరిగిన సెషన్స్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఎందుకంటే యంగ్ ఎంటర్ప్రీనర్స్కి, ఎవరైతే యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి సెషన్. వాళ్ళు బిజినెస్ పెట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ ఇబ్బందుల్ని ఎలాగా ఓవర్టేక్ చేయాలి. ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఒక క్రోర్స్లో బిజినెస్ పెట్టాలన్నా సరే, ఒక లాక్స్లో బిజినెస్ పెట్టాలన్నా సరే, మనకి ఇన్నోవేటివ్ స్కిల్స్ ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడి లేనప్పుడు ఎలా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళాలనే సెషన్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అలాగే ఏ మీద జరిగిన ప్రోగ్రామ్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ దీన్ని డెవలప్ చేసుకుంటే మనం ఎలా ఉపయోగపడతాము, దీనివల్ల ఎన్ని రకాల బిజినెసెస్ చేయొచ్చు. ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్క చిన్న కుర్రాడి నుంచి ముసలివాడి వరకు ఏ జనరేషన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ యూటిలైజేషన్ హెల్త్ విషయంలో కానీ, నెక్స్ట్ అన్ని విషయాల్లో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు అనేది క్లారిటీ విషయాన్ని ఈ యొక్క సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే యంగ్ ఎంటర్ప్రీనర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అప్కమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి? క్వాలిటీస్ అంటే ఇప్పుడు చెప్పదలుచుకుంది, ఒక ఇన్నోవేటివ్ స్కిల్ ఉన్న పర్సన్ ఎవరైనా సరే బిజినెస్లోకి రావాలనుకుంటే కనుక ఒక ఇన్నోవేటివ్ స్కిల్తో రావాలి. ఆ ఇన్నోవేటివ్ స్కిల్తోనే వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకోవడానికి పెట్టుబడిదారులు చాలామంది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ ఇంట్రడ్యూస్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎంత బిజినెస్ అయినా ప్లాన్ చేయండి, మేము పెట్టడానికి పెట్టుబడులు రెడీగా ఉన్నాం, కానీ మీకున్న క్వాలిటీస్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిటీస్, స్కిల్ క్వాలిటీస్ ముఖ్యంగా కావాలి. ఒక యాప్ డిజైనింగ్ చేయాలంటే స్కిల్ క్వాలిటీస్ ఉండాలి. అలాగే ఒక డెలివరీ చేయాలంటే డెలివరీస్ మీద ఉండే క్వాలిటీ ఉండే అవగాహన ఉండాలి. వాటి మీద అవగాహనతో ముందుకు వెళ్ళాలి అనే క్వాలిటీస్, ఇటువంటి క్వాలిటీస్ ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అయితే క్విక్ సక్సెస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మనకి ఒక క్విక్గా సక్సెస్ వచ్చేయాలి, క్విక్గా ఫేమ్ వచ్చేయాలి అని అలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు యంగ్స్టర్స్లో. సో ఆ క్విక్ సక్సెస్ గురించి మీరేం చెప్తారు? ఎస్, దీని గురించి ఆల్రెడీ వీళ్ళు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పాం కదా గూస్ బంప్స్ అని. అందులో ఒక సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. విటమిన్ అని చెప్పడం జరిగింది. అలాగే ఒక ఉదాహరణలతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఉదాహరణలోనే ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ఓలా లాంటివి అయితే అవి ఇన్స్టెంట్ ఇన్కమ్ రావడం జరిగింది, వాటికి త్వరగా ఇన్కమ్ రావడం జరిగింది. ఏదైనా ప్లానింగ్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటే కనుక ఏదైనా సరే ఇప్పుడు ఫాస్ట్గా అయినా జనరేషన్ చేసుకోవచ్చు ఇన్కమ్. వాళ్ళలో ఉన్న క్వాలిటీ స్కిల్స్ బట్టి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. విటమిన్ అనేది ఎలా అంటే, పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక వ్యాపారంలో నుంచి రావాలంటే అది స్లోగా ఇన్కమ్ జనరేషన్ కావాలంటే ఒక 1 year, 3 years, 5 years జనరేషన్లో 5 years వరకు ఈ యొక్క
ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నామో ఒకేసారి కోట్లు సంపాదించలేము. అలా కోట్లు సంపాదించాలంటే ఓలా, యూబర్, అలాగే నెట్ఫ్లిక్స్ లాంటివి యాప్స్ వల్ల వచ్చాయి. అదే మనకి స్లోగా రావాలనుకుంటే ఇప్పుడు B2B బిజినెసెస్ జరుగుతున్నాయి. అలాంటి విధంగా ఒక విజనరీతో మేకింగ్ చేసుకుంటూ బిజినెస్ లో అడుగులు వేయాలి. అది చెప్పారు ఈరోజు. సో ఓవరాల్ గా మీరు యంగ్స్టర్స్ కి ఏం చెప్తారు అంటే ఎటువంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి? నేను ఏదైనా సరే ముందుగా స్కిల్ అనేది నేర్చుకోవాలి. స్టూడెంట్స్ నుంచే ఒక స్కిల్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల్లోకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అయ్యి నెట్ఫ్లిక్స్, ఓలా లాంటి ఇన్స్టెంట్ ఇన్కమ్స్లోకి వాళ్ళు వెళ్ళగలరు. ఆలోచిస్తే స్కిల్ ఉంటే ఏదైనా సాధించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.